అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం కలిసి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. మా పాపని తీసుకెళ్ళలేదు. మా బాబు 2 వీక్స్ నుంచి నన్ను అడుగుతున్నాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అని చెప్పేసి. అయితే ఇవాళ స్కూల్ నుండి రాగానే డైరెక్ట్గా మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము మా బాబు కోసం అని చెప్పి. సో మా బాబు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. వాడు కూడా చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తీసుకెళ్తామని చెప్పేసి. అయితే ఈరోజు తీసుకొని వెళ్తున్నాము. వాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో చూడండి. చూసారా ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. అయితే మేము బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకున్నాము. బాబుకి ఇంకా మా హస్బెండ్కి ఇద్దరికి టికెట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాళ్ళు చేతికి ఒక బ్యాండ్ అనేది పెట్టారండి. టైమింగ్ అని చెప్పేసి, ఇంత టైమింగ్ అని చెప్పేసి ఒక బ్యాండ్ అయితే పెట్టారు. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత తొందరగా బట్టలు ఇప్పేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చేయాలని చెప్పేసి. వాని కోసం ఒక ట్యూబ్ తీసుకున్నాము. స్విమ్మింగ్ చేస్తాడు కదా చిన్న బాబు అని చెప్పేసి. ఇప్పుడు వాడు స్విమ్మింగ్కి వెళ్తున్నాడు. చూడండి ఎలా చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేయాలని చెప్పేసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇప్పుడైతే వాళ్ళ డాడీ వాడు ఇద్దరు కలిసి కిందికి అయితే దిగుతారు స్విమ్మింగ్లోకి. చూడండి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత తీసుకొని స్విమ్మింగ్ అయితే చేద్దామని దిగుతున్నారు. యాక్చువల్లీ మా బాబుకి ముందు ట్యూబ్ ఉండేది, స్విమ్మింగ్ చేసే ట్యూబ్. సో అది మా బాబు ఆడుకొని చింపేశాడు. వారు చింపేశారని చెప్పేసి మళ్ళీ ఇంకోటి 200 పెట్టి కొన్నాను. ఇక్కడ ఏది తీసుకున్నా 200 అనమాట. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఏ సైజ్ తీసుకున్నా 200 ట్యూబ్ అని చెప్పేసరికి ట్యూబ్ కూడా తీసుకున్నాను. టికెట్ ఏమో 150 అని, ఈచ్ 150, ట్యూబ్ 200 అండి. మొత్తం కలిసి 500 వరకు అయితే అయ్యింది ఇద్దరికి. ట్యూబ్ తీసుకున్న తర్వాత మా బాబుకి వేసిన తర్వాత వాడు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి స్విమ్మింగ్లోకి దిగాడు. ఫస్ట్ అయితే మా బాబు చాలా భయపడ్డాడు. తర్వాత వాళ్ళ డాడీతో పాటు స్విమ్మింగ్ చేసేసరికి చాలా ఎంజాయ్ అయితే చేశాడు, ఫ్రీ అయిపోయాడు. తర్వాత మా బాబు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి స్విమ్మింగ్ చేస్తున్నారు. వాటర్ కొంచెం మింగుతూ ఉంచుతూ ఇలా స్విమ్మింగ్ అయితే చేశాడు. ఇంకేంటంటే మమ్మీ నువ్వు రావచ్చు కదా అని చెప్పేసి కొంచెం మధ్యలో అయితే కామెంట్ అయితే చేశాడు. ఇక్కడ 150 పే చేస్తే 1 అవర్ వరకు అయితే టైం ఉంటుంది. సో మా వాళ్ళకి ఇంకా 1 అవర్ కాలేదని చెప్పేసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. మా బాబు ఇంకా స్విమ్మింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. మధ్యలో మా బాబు వాటర్ వచ్చేసరికి చాలా భయపడ్డాడు. వాటర్ వస్తుంది కదా కొంచెం దూరం వెళ్దామని చెప్పేసి. కానీ మా హస్బెండ్ మాత్రం రా అని చెప్పేసి లాగుతున్నాడు. మా బాబు మాత్రం రానని చెప్పేసి కొంచెం భయపడుతున్నాడు. ఇంకోటి మా పాప రాలేదని చెప్పి కొంచెం అయితే అప్సెట్ అయితే అయ్యాము నేను మా హస్బెండ్. మా బాబుకి అయితే తీసుకెళ్ళాలని ఉంది మా పాపని. కాకపోతే మా బాబు ఫస్ట్ తీసుకెళ్దామని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ వద్దులే మమ్మీ చెల్లమ్మ వద్దులే అని చెప్పేసి మాకు ఇచ్చిన 1 అవర్ అయితే అయిపోయిన తర్వాత మా బాబుని పైకి ఎక్కించేసి మేము రెడీ చేసి బట్టలు చేంజ్ చేసి తీసుకెళ్తున్నాము. సో మా బాబు స్నానం అయిపోయింది. చూడండి ఎలా వెళ్తున్నాము. బాయ్.